అలాగే మావయ్య. కళ్యాణితో నేను ఉట్టి కొట్టిస్తాను. నేను ఎత్తుకుంటాను, నువ్వు ఉట్టి కొట్టు, సరేనా? ఏమైందమ్మా? అయ్యో, ఏమైందమ్మా? దమయంతి, నీకు నా పిచ్చా ఏంటి? సౌర్య, నువ్వు కానీ, నువ్వు పక్కన. Yay! Yay! భార్యాభర్తలంటే ఇలానే ఉండాలి శౌర్య. ఒకరికొకరు నేనున్నాను నీ వెనక అని చెప్పడమే ప్రేమ. శౌర్య, కళ్యాణి, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. ఏంటొదినా, ఏదో జరుగుతుందనుకుంటే ఏమీ జరగలేదు. నాకేం అర్థం కావడం లేదు వదినా. కళ్యాణికి కళ్ళు పోలేదని బాధపడాలో, శౌర్యకి ఏమీ కాలేదని ఆనందపడాలో నాకేం అర్థం కావడం లేదు. అయినా నేను పోసిన యాసిడ్ ఏమైనట్టు? అసలు నువ్వు నిజంగానే యాసిడ్ పోసావా? నీ మీద ఒట్టుదినా? నమ్మకం లేదా? అయితే నా మీద ఒట్టు. ఏంటమ్మా ఇలా వచ్చావు? అమ్మా, చంపేస్తాను. ఇంకొకసారి నా కూతురికి ఏదైనా హాని చేయాలని చూస్తే మిమ్మల్ని చంపి నేనే జైలుకు వెళ్తాను. నేనేం చేశానమ్మా? మళ్ళీ చంప పగులుతుంది, జాగ్రత్త.
మీరిద్దరూ కలిసి ఉట్టి కుండలో యాసిడ్ కలపడం నేను చూశాను. నేను చూసి ఆ ఉట్టి కుండను మార్చుకుపోతే ఎంత అనర్థం జరుగుండేది. అసలు కళ్యాణి మీద ఎందుకంత కుట్ర పన్నారు? తను మీకేం అన్యాయం చేసింది? అందరూ బాగుండాలని కోరుకుంటుంది. అత్తయ్య పిన్ని అని ప్రేమగా పిలుస్తుంది కదా. కనీసం తన మీద ప్రేమ లేకపోయినా పర్వాలేదు, చంపేంత పగెందుకు? మనుషులే కదా మీరు, మృగాలు కాదుగా. అమ్మా అది మాట్లాడుకు పల్లవి, వినే ఓపిక లేదు. మీరు చేసిన పని ముందే తెలిసినా అందర్నీ పిలిచి చెప్పకుండా ఇప్పుడు మన ముగ్గురు మధ్య ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికే ఇల్లు 2 ముక్కలయ్యుంది. నేనిప్పుడు నిజం చెప్తే చిన్ని నిన్ను మెడపట్టుకుని బయటికి గెంటేస్తాడు. అదే శౌర్య అయితే అమ్మ అని కూడా పిలవడు. అందుకే ఇంత జరిగినా పోనీలే అని క్షమించి వదిలేస్తున్నాను. ఇక నుండైనా మనుషుల్లా మారండి. సాటి మనిషిగా మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకూడదు. మీకు పిల్లలున్నారు కదా. నేను ఉట్టికుండా మార్చుకుపోతే ఈరోజు కళ్యాణితో పాటు శౌర్య కూడా ప్రమాదం జరిగేది కదా. సహనంగా ఉంటున్నానని నా సహనాన్ని పరీక్షించకండి. మీరిద్దరూ కలిసి ఉట్టి కుండలో యాసిడ్ కలపడం నేను చూశాను. ఈ రోజుతో కళ్యాణి పేడ విరగడవుతుందనుకుంటే ఆ అనుపం వచ్చి నా ప్లాన్ మొత్తం నాశనం చేసింది. పైకి పల్లవిని తిడుతున్నట్టు తిట్టినా, చేయి చేసుకున్నా ఆ మాటలన్నీ అన్నది నన్నే, ఆ దెబ్బ కొట్టింది నన్నే. కోపాన్నంతా దాచుకుని చాలా ఓపిగ్గా చంపేస్తాను నా కూతురు జోలికొస్తే అని నాకే వార్నింగ్ ఇచ్చింది. ఆ కళ్యాణి ఇంతలా రెచ్చిపోతూ ఉందనటానికి ఒక ధైర్యం కూడా ఈ అనుపమే. ఈ అనుపమని ఏదో ఒకటి చేసి ఇంటి నుంచి బయటికి పంపాలి. ఆ తర్వాత కళ్యాణిని ఇంట్లో ఉంచి నా పంతం సాధిస్తూ ఉంటాను. ఏంటి దమయంతి, ఒక్కదనవే గదిలో ఉన్నావు? అనుపమకి మొహం చూపించలేకపోతున్నావా, లేకపోతే మళ్ళీ కళ్యాణిని చంపడానికి ప్లాన్ చేస్తున్నావా? అనుపమ నీకు పల్లవికి చీవాట్లు పెట్టడం, చెంప పగలగొట్టడం నేను చూశాను. నీకెలా ఉందో తెలియదు కానీ నువ్వు చేసిన పనికి అనుపమకి ఎదురుపడాలంటే నాకే ఏదోలా ఉంది. అనుపమ మంచిది కాబట్టి మీ ఇద్దరూ చేసిన పనిని అందరి ముందు పెట్టలేదు. 4 గోడల మధ్య మీకు మంచిగా ఉండమని చెప్పింది. అయినా మీరు మనుషులా? మీరు చేసిన పని అనుపమ ముందుగా పసిగట్టింది కాబట్టి కళ్యాణికి ప్రాణగండం తప్పింది. లేకపోతే ఎంత దారుణం జరిగి ఉండేది? నాకొచ్చిన కోపానికి నేనే అందరికీ చెప్పేదాం అనుకున్నాను. కానీ అలా చేస్తే అనుపమ క్షమించిన దానికి అర్థం ఉండదని ఆగాను. ఈ విషయం శౌర్యకి తెలిస్తే నిన్ను క్షమించను కూడా క్షమించడు.
కనీసం అమ్మ అని కూడా పిలవడు. ఏమైంది నాన్న? దేని గురించి మాట్లాడుతున్నారు? అమ్మ మీద ఎందుకు కోప్పడుతున్నారు? దమయంతి, చెప్పనా? నీ కొడుకు అడుగుతున్నాడు. ఏంటన్నా? చెప్పు, పర్లేదు. చెప్తాను శౌర్య, ఈ విషయం నీకు తెలియాల్సిందే. అమ్మా, నాన్నని చెప్ప నువ్వు. ఈరోజు కృష్ణాష్టమి అందరం కలిసి ఆనందంగా జరుపుకోవాలని చూస్తే నాశనం చేయాలని చూసింది. సంపద సంపద సంపద. సంపద ఇక్కడికి రావడం మన అందరి ఆనందాన్ని నువ్వు చేసావు కదా. అందరూ భోజనాల దగ్గర వెయిట్ చేస్తున్నారు. వెళ్దాం పదా. నువ్వు రాకపోతే నేను తిను చెప్తున్నా. ఆ తర్వాత నీ ఇష్టం. మీ నాన్న ఎక్కడ నిజం చెప్తారో అని నాకు గుండాగినంత పనేందిరా. అమ్మా, వెళ్దాం పదా. మా మంచి అమ్మ, రా రా. కూర్చో అమ్మా, కూర్చో అమ్మా, కూర్చో. అమ్మ కూడా వచ్చేసిందమ్మా, ఇంక వడ్డించండి. అనుపమా, నువ్వు కూర్చో. అందరం కలిసి తిందాం అనుకున్నాం కదా. పండగని పనివాళ్ళు కూడా ఎవరూ లేరు. బాజీ ఒక్కడే, కష్టం అవుతుందమ్మా. మీరందరూ తినండి, నేను తర్వాత తింటాను. పర్వాలేదు, మనకి మనమే వడ్డించుకుందాం. నువ్వు రామ్మా. కళ్యాణి, నా మాట వినమ్మా. కళ్యాణి, నీకు తెలుసో లేదో, ఇలా ప్రతి ఏడాది కృష్ణాష్టమి రోజున అందరం కలిసి భోజనం చేస్తాం. దీనికో విశిష్టత ఉంది. నేను ఇంటికొచ్చినప్పుడు, అదే అందరం కలిసున్నప్పుడు కూడా ఇలాగే కలిసి తినేవాళ్ళం కదా నానమ్మా. ఇందులో విశిష్టత ఏముంది? నిజమే, మామూలు రోజుల్లో అయితే ఎవరికి వారు కలిసి భోజనం చేస్తారు. కానీ ఈరోజు ప్రేమకి గుర్తుగా భార్యాభర్తలందరూ ఒకరికొకరు తినిపించుకోవాలి. అదే విశిష్టత. మీరు ఒకరికొకరు తినిపించుకునే దాన్ని బట్టి మీ ప్రేమ అవతలి వాళ్ళకి తెలుస్తుంది. కొత్త దంపతులు కదా, ముందు మీరిద్దరూ తినిపించుకుంటే ఆ తర్వాత మేమందరం మొదలు పెడతాం.
నానా ఏంటి అంత పెద్ద ముద్ద? మా ఆవిడంటే నాకెంత ప్రేమో మీ అందరికీ తెలియాలి కదా శౌర్య. అలాగే మీ అమ్మ నోరు పెద్దది కదా, ఈ పెద్ద ముద్ద మీ అమ్మ నోటికి చిన్న ముద్దే అవుతుందిలే. పాపం మావయ్య, అత్తయ్యకి బాలేదు కదా. సరే అమ్మా, నా ప్రేమను కొంచెం కొంచెం తినిపిస్తాను. చేయించిన పొరపాట్లని కాలమే సరిదిద్దుతుందమ్మా. మనం మౌనంగా ఎదురు చూడాల్సిందే. అమ్మకు నువ్వు తినిపించు. కన్నయ్య, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంట్లో అందరం కలిసి ఎన్నో రోజుల తర్వాత భోజనం చేశాం. అలా చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోలేదనుకో. మళ్ళీ ఇలాంటి రోజు వస్తుంది అనుకోలేదు. ఇలా జరగటానికి కారణం ఆఫీసర్లో మార్పు. ఆఫీసర్ నాకు ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తుంటే నన్ను నేను మర్చిపోయాను. ఆ క్షణం అలా ఉండిపోతే బావున్ను అనిపించింది. మంచి మనసుతో కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అంటావు కదా కళ్యాణి. కోరుకో. కన్నయ్య,
నేను మారడం నా గొప్ప అన్నట్టు మీ అమ్మ చెప్తుంది కదా, అది నా గొప్పతనం కాదు. నేను ఎంత అసహించుకున్నా, కోప్పడినా ప్రేమతోనే పలకరించేది. ఏదో ఒకరోజు నేను మారుతాను అని, తన ప్రేమని అర్థం చేసుకుంటానని ఇన్ని రోజులు ఓపిగ్గా ఎదురు చూసిన కళ్యాణియే గొప్ప.